కమింగ్ టు డీటెయిల్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల ఉత్కంఠ కొనసాగుతుండగా బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టన్నెల్ దగ్గరకు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అయితే జేపీ గెస్ట్ హౌస్ దగ్గర భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావుతో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి టన్నెల్ దగ్గరకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు అందరినీ లోపలికి అనుమతించాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా ఎస్ఎల్బీసీ టన్నెల్ బయట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దానికి కారణం ఏంటి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సునీల్, ఎస్ఎల్బీసీ ఏదైతే సొరంగం సమీపంలోకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు అదేవిధంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా సొరంగం దగ్గరికి చేరుకునడం జరిగింది. అయితే ఓవైపు సొరంగంలో ఏదైతే టన్నెల్ లోపల పూర్తి స్థాయిలోనూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా ఏదైతే జేపీ కన్స్ట్రక్షన్ గెస్ట్ హౌస్ సమీపంలోనూ ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొన్నదని కూడా చెప్పవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలని అందరినీ కూడా ఏదైతే సొరంగం సమీపం దగ్గరికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఈ హరీష్ రావు అడగడం జరిగింది. దీనికి పోలీసులు కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది, 4-5 మందికి మించి వెళ్ళడానికి అవకాశం లేదు. కింద ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, ఈ సమయంలో అక్కడికి అందరూ వెళ్ళడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అదే ఈ క్రమంలోనూ ఏదైతే హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు నేతలను కిందికి వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ గెస్ట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి జేపీ గెస్ట్ హౌస్ సమీపంలోనూ ధర్నాకి దిగడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా కొంతసేపు ధర్నా చేశారు. వెంటనే వాళ్ళందరూ కూడా పోలీసులు సముదాయించి చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి పక్కకు రావడం కూడా జరిగింది. లోపలికైతే సొరంగం ప్రాంగణం దగ్గరికి అయితే ఇప్పటికే హరీష్ రావు చేరుకోవడం జరిగింది. అక్కడ సొరంగంలో జరిగినటువంటి ఏదైతే కుప్పకూలినటువంటి టన్నెల్ని పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎస్ రాఘవేంద్ర, అయితే ఈ రోజు అంటే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్కి సంబంధించి ఆపరేషన్ తొందరలోనే ముగుస్తుందన్నారు. అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ సింపుల్ గా. అయితే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశాడు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నీటిని మట్టిని పూర్తి స్థాయిలో తొలగించి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు పూర్తి స్థాయిలోనూ చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. అక్కడ ఒండు మట్టిని కూడా చాలా వరకు క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్ ఏదైతే ఉందో అక్కడ 0 పాయింట్ దగ్గరికి చేరుకున్నది. ఎక్కడైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా జరిగినటువంటి సంఘటన ప్లేస్కి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా రెస్క్యూ ఆపరేషన్లో 4 బృందాలంతా కూడా విస్తృతంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నవి. అక్కడ ఉన్నటువంటి బురదను నీటిని కన్వీనర్ బెల్ట్ సహాయంతో పూర్తిగా బయటికి పంపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నేషనల్ జియోలాజికల్ గ్రాఫిక్స్ సర్వే వాళ్ళు కూడా ఈ రోజు రావడం జరిగింది. అక్కడ ఏదైతే 8 మంది చిక్కుకున్నటువంటి కార్మికుల ఆచూకీని కనిపెట్టడంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్, అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి మిషన్స్ సహాయంతో అక్కడ ఉన్నటువంటి 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి వాటి ఆనవాళ్లను గుర్తించినటువంటి పనిలో భాగంగా ఈరోజు వేగవంతంగా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే రాఘవేంద్ర. ప్రభుత్వంలో కదలికి ఇప్పటికీ